కొంతమందికి ఎంత తిట్టినా సిగ్గు శరం రాదు. మనుషుల తీరుగా మారురిరా అంటే ఇంగింత ఎక్కువ చేస్తారు తప్ప అస్సలు మారరు. అసొంటోళ్ళకు సాటుంగా ఒంటరిగా కూసుండబెట్టి బుద్ధి మాటలు చెప్తే దారికి రారు. 10 మందిల ఇజ్జత్ తీయాలే, కడిగి పారేయాలే. అట్లయితేనే దారికొస్తారు. అదే పని చేస్తున్నారు అమెరికా దేశం పబ్లిక్ గూడా. షెప్ తినకుంటే షెడంగా చూడాలి అనేది వెనకటి ముచ్చట కానీ ఇప్పుడు షెప్ తినకుంటే షవ్వులు విండాలి అనేది అమెరికా దేశం ఫాలో అవుతున్న కొత్త ముచ్చట. ఆ దేశ అధ్యక్షుని పరువును ఇజ్జత్ని అమెరికా దేశం వీధులల్లా షటాక్ లెక్కన జోక్ అమ్ముతున్నారు. ఓ దిక్కు యుద్ధము, ఇంకో దిక్కు ఆర్థిక సంక్షోభం జరుగుతున్న కష్టకాలంలో వైట్ హౌస్ను, పాయిఖానాలను కొత్తగా చేయించుకునే పని ముంగటేసుకున్నాడట ట్రంపుల వారు. అందుకే పెద్ద పాయకాన తిరగా ఓ కుర్చీని తయారు చేయించి వాషింగ్టన్ పురవీధులలో దర్శనమిచ్చేటట్టు చేసిండ్రు. వారి ట్రంప్గా నువ్వు చేసిన పెంట ప్రపంచాన్ని ఆగం చేస్తున్నది కదరా, అమెరికా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నది కదరా అని మాట్లాడుతున్నారు. ఆ పాయకాన అసొంటి కుర్చీ మీద ఎప్స్టీన్ ఫైల్ సీక్రెట్ హ్యాండ్ షేక్ అని రాసి పెట్టి ట్రంప్ గాని కంపు చేష్టల కథలు బయట పెడుతున్నారట. వారి ట్రంప్ ఏమిరా నీ వల్ల ప్రయోజనం అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ప్రపంచ దేశాల ప్రజలు తిడుతున్నారంటే దానికి ఓ లెక్కుంటది కానీ సొంత దేశం పబ్లికే నెత్తి నుంచి చిట్కనేల దాకా కడిగి పారేస్తున్నారంటే ఇక వానికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏం పాడకపోన్రి. మామూలుగా మనమైతే చాయ్ ఎంతసేపు తాగుతాం? ఓ 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు. కానీ 3 గంటలు చాయ్ తాగేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అట్లనే అన్నం ఎంతసేపు తింటారు? అర్ధగంట, మా అయితే ఓ 40 నిమిషాలు, పోని ఓ గంట. కానీ 4 గంటలు భోజనం చేసేటోళ్ళు ఎవరైనా ఉంటారా? అంత లేట్గా తినేటోళ్ళు ఎవరు అంటారా? ఇగో ఈ ముచ్చటి నుండి హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసింది. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అధికారమునందు చూడవలే ఆ అయ్యా అహంకారములు అన్నట్టు అధికారంలో ఉన్నోళ్ళది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తున్నారట. ఇష్టపూర్తిగా అసెంబ్లీని నడుపుట్ల కాంగ్రెస్ పార్టీలు ఆరిదేరిండ్రట. అంతా మా ఇష్టం, అనంతం మా ఇష్టం అని ఎట్లా పడితే అట్లా ఓ పద్ధతి పాడు లేకుండా అసెంబ్లీ నడుపుతున్నారట. ముఖ్యమంత్రి కోసం 3 గంటలు, పైసల మంత్రి కోసం 4 గంటలు, పెళ్లిళ్ళకు పోతే అన్ని గంటలు, పేరంటాలకు పోతే ఇన్ని గంటలు అని అసెంబ్లీని దాని పద్ధతులను లెక్క చేయకుండా చేస్తున్నారట. ఒక్కరోజు అసెంబ్లీ ఖర్చు ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ 2-3 లక్షలకు ఎక్కువనే ఉంటుందా అనేది మాత్రం చెప్పొచ్చు. అంటే గంటకి ఎంత లేదన్నా 20 నుంచి 50 వేల నడుము ఉంటుంది. ఇక 3 గంటలు 4 గంటలు ముఖ్యమంత్రి కోసము మంత్రుల కోసం ఆగం చేస్తే లక్షల రూపాయలను ఉత్తగా హుస్సేన్ సాగర్లో పోసినట్టు చేస్తున్నారు అన్నట్టే కదా. ప్రజల సమస్యల మీద మాట్లాడుండ్రి, చర్చించుండ్రి, మా బతుకులు బాగు చేయండ్రి అని ఓట్లేసి పబ్లిక్ అసెంబ్లీకి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పంపితే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ఒగిట్లా ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రజల సొమ్మును ఆగం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాలు మార్చి గంటల కమానం లేట్ చేసి అసెంబ్లీకి ఉన్న ఇలువని తీసేస్తున్నారు. అయితే ఇదంతా కావాలనే చేస్తున్నారు. ప్రిపేర్ కాకుండా వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఒక్కొక్క కాగితం చదువుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నారాజయ్యి ఇంటికి పోవాలని, వాళ్ళు మొత్తానికే సడ్డమాలినాక సభ పెట్టాలని కుట్రతోని ఇదంతా చేస్తున్నారని, టైం టు టైం అసెంబ్లీనే నడపకుంటే ఇక వీళ్ళు రాష్ట్రాన్ని ఏ తిరిగా నడుపుతున్నారు అర్థమైతలేదా అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. అధికారం చేతులు ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. పిచ్చోని చేతుల రాయి తీరైతున్నదని మాట్లాడుకుంటారట. హరీష్ రావు సార్ మాటలు విన్నాక తెలంగాణ పబ్లిక్ కూడా